డాక్టర్ గారు, మనం టెస్టులు చేయించినప్పుడు యూరిక్ యాసిడ్ అనేది చాలా మందిలో కామన్గా చూస్తుంటారు. యూరిక్ యాసిడ్ పెరిగింది అనగానే కంగారు పడిపోతుంటారు. అసలు యూరిక్ యాసిడ్ కంగారు పడాల్సిన విషయమేనా? అదేనండి, యూరిక్ యాసిడ్ నార్మల్గా మన బాడీలో ఫామ్ అయ్యే ఒక వేస్ట్. అది కిడ్నీలు దాన్ని రెగ్యులర్గా తీసేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఎప్పుడు పెరుగుతుంది అంటే ప్యూరిన్ మెటబాలిజం ఎక్కువైపోయింది. అంటే కావాల్సిన మోతాదుని మించి ప్రోటీన్ తీసుకుంటున్నారు, ప్యూరిన్ రిచ్ ఫుడ్ తీసుకుంటున్నారు. ప్యూరిన్ రిచ్ ఫుడ్ అంటే మళ్ళీ మాంసం, సీ ఫుడ్, ఇవన్నిట్లో ప్యూరిన్ ఎక్కువ ఉంటుంది. సో వీటిని తీసుకున్నప్పుడు బై ప్రోడక్ట్ లాగా యూరిక్ యాసిడ్ ఫామ్ అవ్వడం చూస్తున్నాం. సో ఈ రకాల ఫుడ్స్ ఎక్కువ తీసుకున్నా, ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్నా, కొంతమంది ప్యూరిన్ రిచ్ వెజిటేబుల్స్ ఉంటాయి. మన ఇప్పుడు నార్మల్గా తీసుకునే స్పినాచ్, పాలకూర ఉంది, మష్రూమ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా ఇది యూరిక్ యాసిడ్ ఎక్కువ అయిపోవడం చూస్తున్నాం. ఇవే కాకుండా ఇప్పుడు కూల్ డ్రింక్లు, షుగరీ సిరప్స్ అని, హై ఫ్రక్టోస్ ఉండే కార్న్ సిరప్ లాంటివి, లేకపోతే షుగరీ సిరప్స్, ఇవన్నీ ఎక్కువ తీసుకున్నా యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. సో సాధారణంగా యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు బాడీ దాన్ని తీసేయలేకపోతుంది అన్నప్పుడు ఇది వెళ్ళి డిపాజిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. జాయింట్స్ బేసిస్లో డిపాజిట్ అవుతుంది, బోన్స్లో, జాయింట్స్ బేసిస్లో. సాధారణంగా గౌట్ అన్నది చూస్తాము. గౌట్ అన్నది ఇప్పుడు బొటన్ వేలు ఏదైతే ఉంటుందో, బొటన్ వేలు అంటే కాల్లో పెద్ద వేలు ఏదైతే ఉంటుందో అది వాచిపోవడము, అక్కడ ఎరుపైపోవడము, వీళ్ళకి విపరీతమైన నొప్పి రావడము, ఇవన్నీ చూస్తాం దీంట్లో. సో వీళ్ళు ఇవన్నీ ఉన్నాయి. బొటన్ వేలు నొప్పి మొదలైంది అనగానే వీళ్ళకి ఫస్ట్ రావాల్సిన డౌట్, యూరిక్ యాసిడ్ ఏమన్నా పెరుగుతుందా. సింపుల్ బ్లడ్లో సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ చెక్ చేయడం వల్ల ఎక్కువ ఉంది అంటే ఇది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి దీనికి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల, అదే కాకుండా ఈ లో ప్యూరిన్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల, లేదంటే ఈ హై ప్యూరిన్ ఫుడ్స్ని కట్ చేయడం వల్ల, మెడిసిన్ తీసుకోవడం వల్ల, సింపుల్ వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల వీళ్ళు దీని శాతాన్ని తగ్గించుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ.